హాయ్ ఫ్రెండ్స్, వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా 1 గ్లాస్ బాస్మతి బియ్యంని ఇలా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని మసాలాలని వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఆలూని కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి. బీరకాయని కట్ చేసి వేసుకోవాలి. బెండకాయని కట్ చేసి వేసుకోవాలి. చిక్కుడుకాయని కట్ చేసి వేసుకోవాలి. దొండకాయని కట్ చేసి వేసుకోవాలి. వంకాయని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని బీన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పెరుగు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ మొత్తం తీసేయాలి. తీసేసి ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. ఇలా బియ్యంని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి పైనుంచి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే వెజ్ పులావ్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై.